పెద్ద అబ్బాయి ఇంట్లో ఉంటాడా, వేరే కాపురమా? వేరే కాపురమే. కూతురు వేరే వెళ్ళిపోయింది. వేరే. ఈ పిల్లోడు ఒక్కడు మీ ఇంట్లో ఉన్నాడు. పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి 2021. ఆ అమ్మాయికి ఇచ్చి చేశారు ఆ, ఆడవచ్చు. అబ్బాయి వద్దన్నాడు కదా. అబ్బాయి వద్దన్నాడు మేడం. ఆఫ్టర్ 5 years. 2021 కి మీ అబ్బాయి వయసు ఎంత పెళ్ళేపటికి? ఇప్పుడు 25 అంట తనకి. మేజర్ అయ్యాడా అవ్వలేదా? అయ్యాడు. 21 కి చేసుంటారు. మేజర్ అయ్యాకనే. 21 కి చేసుంటారు. వాళ్ళు కూడా స్పాట్ లాక్డౌన్ పడుతుంది, వాడికి లాక్డౌన్ పడ్డది. రేపు 14 తారీఖు లాక్డౌన్, 12వ తారీఖు ఇక్కడ తాగి బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్, దెబ్బ తగిలింది, ఇరిగింది. అయినా కూడా పెళ్లికి వద్దంటే వెళ్ళలేదు. పెళ్లి 3 రోజులు ఉంది. వాళ్ళు ఎందుకు అంత ఎగబడి చేసుకున్నారు? అదే మేడం, అంటే మమ్మల్ని ఏమైనా లాజిక్ ఉందా? ఏంటి ఒకటే అమ్మాయి క్యారెక్టర్ అన్నా తేడా అయి ఉండాలి, అమ్మాయి ఇంకేదన్నా జబ్బులన్నా ఉండాలి. ఎలా ఉంటేనే రెడ్ హ్యాండెడ్ గా తేడా ఉంది. దాని వల్ల ఇంకా పిచ్చుడే. మేడం ఏం చెప్పేదంటే మీ అబ్బాయిది దాచిపెట్టలేని నిజం, ఆ అమ్మాయికి దాచిపెట్టే నిజం ఏమన్నా ఉంది? ఎస్ సార్ ఉంది, కానీ మేము ఇప్పుడు మాట్లాడలేము కదా సార్. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది? మీ ఇంట్లో ఆల్రెడీ తాగుతూ న్యూసెన్స్ చేసి అందరిని కొడతాం వాళ్ళు చూసారు. చూసినా కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాలి అని బలవంతంగా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సరే చూసి తెలిసి వాళ్ళే చేసుకున్నారు కదా అని మీరు వదిలించుకోవడానికి చేశారా? వాళ్ళ వైపు ఏముందని తెలుసుకోవాలి కదా. తను వినడు కదా మేడం, అంటే తను వాళ్ళ గ్రిప్ లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ గ్రిప్ లోకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని వదిలి ఉండలేని జాబ్ చేయడు, తాగుతాడు, కొడతాడు, తిడతాడు. అది ఇంట్లోకి అసలు ఏమి ఇవ్వడు. అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారంటేనే షాకింగ్ గా ఉంది. అమ్మాయి బెంగళూరులో బయలు స్టడీ చేస్తుంది. మేము ఆ బిడ్డ బర్త్డే అని వెళ్ళాం, ముగ్గురం వెళ్ళాం. బెంగళూరు వెళ్ళారు. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ అత్తగారు అంటే ఆంధ్రాకి వెళ్ళాము. పోయిన తర్వాత వాళ్ళు బెంగళూరు పోయి అమ్మాయిని తీసుకొస్తామని చెప్పి మా అల్లుడును మా అబ్బాయి పోయారు. జరిగిన స్టోరీ. నేను అప్పటికి వద్దని చెప్పాను, వచ్చినాక నాకు వినబడింది ఆ నైట్. కొంచెం వద్దంటే పెళ్లి అంటాడు. మా మిస్సెస్ వద్దని కాలు మొక్కింది. మా బిడ్డ బెంగళూరు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ వైపు ట్రాప్ అయిపోయారు. లేదు ఇంకా మా గ్రిప్ లేదు. ఇంకా మా బిడ్డ వద్దంది, మా మిస్సెస్ వద్దంది. 3 నెలల తర్వాత రిటర్న్ గా అమ్మాయి వేరే ఫోన్ ట్యాబ్ లో దొరికింది. వీడు దొరకబట్టాడు. మ్యారేజ్ అయ్యాక 1 month లోనే అమ్మాయి వేరే. వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారా? లేరు మేడం. 2 abortions అయితే అయ్యాయి. అంటే అమ్మాయి హెల్త్ పరంగానే 4th కంప్లీట్ 5th month పడగానే ఫస్ట్ బాబు, తర్వాత పాప. సేమ్ మంత్ సేమ్. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత డ్రింకింగ్ అలాగే ఉందండి మీ అబ్బాయి? ఎక్కువైంది. ఎక్కువైందా? ఎందుకు ఈ ఫోన్ కాల్ దొరికిన తర్వాత? ఇంకా ఎక్కువ. ఇప్పుడు మీరు చేయబట్టి నన్ను పెళ్లి చేసి నా జీవితాంగం చేసింది అని ఏమంది ఇట్టుడు. కాలు పట్టుకున్నారుగా మీరు వద్దని. అంటే క్యాజువల్ గా నేనేమన్నానంటే, అరే బాబు నీకు దండం పెడతా, వేరే ఏ అమ్మాయినైనా చేసుకోకండి, ఈ అమ్మాయి వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాను. అంటే వద్దన్నారు ఆ అమ్మాయిని పెళ్లికి ముందు? అంటే నాకు అది తెలుసు మేడం. పెళ్లికి ముందు తెలుసా? తెలుసు కానీ ఇప్పుడు నేను మాట్లాడలేను కదా మేడం. మా అమ్మాయి ఉంది అక్కడ. అబ్బాయి జీవితం అమ్మా, మా అబ్బాయి జీవితం కుదరదు కదా. మేము అన్నాము. ఒకటి అబ్బాయి తాగుబోతూ మాటేనాడు, వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళాడు. 2 అమ్మాయి కాపురం అక్కడ ఉంది. ఒకవేళ అమ్మాయిని వద్దంటే అల్లుడు ఏమైనా ఎఫెక్ట్ కూతురు మీద పడుతుందని వీళ్ళు ప్లాస్టర్. మీ అల్లుడు కూడా చేసుకోండి అని చెప్పేసి అన్నారు. అల్లుడే ఎక్కువ ఫోర్స్ చేశాడు, తనకి నచ్చ చెప్పాడు. తన దగ్గరుండి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారమ్మా? లేదు. ఎంతకాలం అయింది విడిపోయి? 2 years అవుతుంది. 2 years. 2021 లో పెళ్లి అయింది, 22-23 విడిపోయారు. బయటపడ్డాక ఈ అబ్బాయి వదిలేసాడా? ఇంకా అమ్మాయి ఎక్కువ తాగుతున్నాడు. ఎక్కువ అయిపోయి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కేసు వేసారు మేడం, కోర్టుకి వేసారు. డైవర్స్ కావాలంటున్నారు. డైవర్స్ కావాలన్నారు. కావాలని ఏమంటున్నాడు మరి? అల్లుడు కూడా అంతే, వదిలే ఇంకా అమ్మాయిని. అమ్మాయి మారదు వద్దు అన్నారు. అమ్మాయి మారదు, మీరు మారరు, వద్దు అని ఇద్దరి మీద పెట్టేశారు. కూతుర్ని బాగానే చూసుకుంటున్నారు. మా అమ్మాయిని బాగానే చూసుకుంటారు. వీడేమో మీరు చేయబట్టి నా పెళ్లి అయింది, మీరే నా జీవితంగా చేసేళ్ళు, విడాకులు కారణమే మీరు మాట్లాడితే నా భార్య వచ్చు అని చెప్పి ఫుల్ టార్చర్. నా పెళ్లికి ముందు మీ అబ్బాయికి ఒక మాట చెప్పాల్సింది కదా, మీకు తెలిసిన తర్వాత కూడా. తనకి తెలుసు మేడం, తను కూడా తెలిసే చేసుకోవాలి. అంటే నేను ఇంకా ఎటువంటి వాటికి నేను వెళ్ళను అని అమ్మాయి మాట ఇచ్చిందని అన్ని తెలిసే చేసుకున్నా. అబ్బాయి కూడా తెలుసు. ఇప్పుడైనా మీ అబ్బాయి అదే అంటున్నాడు, అమ్మాయి మారి ఇంకోసారి అలా చెయ్యను అంటే నాకు ఆ అమ్మాయి కావాలి అంటున్నాడు. కానీ వాళ్ళు అబ్బాయిని అటు రప్పించుకోవడానికి. ఇప్పటికైనా మీ అబ్బాయికి చెప్పారా, అరే బాబు ఆ అమ్మాయి సీక్రెట్ నాకు పెళ్లికి ముందే తెలుసు, కానీ మీ చెల్లి అక్క జీవితం నాశనం అవుతుందని నేను మీకు చెప్పలేనటువంటి పరిస్థితిని ఇప్పటికైనా ఒక తల్లిలాగా మనసు మీ కొడుకు మేము పెళ్లికి ముందు పలానా అబ్బాయి కాపురం కాపాడాలని చెప్పి కొడుకు జీవితాన్ని నాశనం చేశారు కదమ్మా. లేదు సార్, ఆ అబ్బాయి ఉన్నాడని తెలుసు, మేము మాట్లాడాము. కానీ ఇక నుండి ఆ అబ్బాయికి ఫోన్ చెయ్యదు, ఆ అబ్బాయిని వదిలేస్తుంది అని నాకు మాట ఇచ్చింది అని చెప్పాడు. ఈ అబ్బాయికి ఇచ్చింది ఆ అమ్మాయి. మీ అబ్బాయికి
అని అబ్బాయికి కూడా తెలుసు సార్ ఆ పెళ్లికి విషయం ముందే మీ అబ్బాయికి సీక్రెట్స్ అంతా తెలుసు సార్. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోయేది, బలవంతంగా మీ అబ్బాయిని ఎందుకు చేసుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇది చేశారు. మా అమ్మాయి మళ్ళీ కూడా వాళ్ళిద్దరికి చిన్న గొడవలు అయితే భార్య భర్త సర్దుకోవాలి లేదా బాగా చెప్పాలి. చిన్న విషయాలలో వాళ్ళ అమ్మ నాన్న రావటం, దాన్ని పెద్ద చేయటం, అబ్బాయిని కొట్టడం అంటే అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దొందే అక్కడ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు అంటున్నారు. ఇక్కడ మీకు మీ బిడ్డ మీ బంగారం ఏమి గొప్పగా ఏమీ లేదు. జరగవలసింది ఎలాగ ముందే అనుకున్నారు, జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరగాలి అనే ఉద్దేశంతో మీరు వచ్చారన్నది ఒకటే ఇక్కడ లెక్క తేలాలి. వాళ్ళలో మార్పు కావాలి. ఎవరిలో? మా అబ్బాయిలో సార్. తాగుడు మానేయాలా, భార్యతో కలిసి ఉండాలా, ఆ విషయాలు అది వాడి ఇష్టం. అతను వచ్చాడా? మీ అబ్బాయి కూడా వచ్చాడు. సో మీకు మీ అబ్బాయి తాగుడు మానేస్తే చాలా, కోడలతో కాపురం చేసుకున్నా ఓకే, చేసుకోపోయినా ఓకే, తన ఇష్టానికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే మేడం మేము మీ ఇంట్లోనే ఉండి పెళ్ళైనా కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం, చాలా మమ్మల్ని కూడా హ్యాంగ్ చేసుకోవడం, బ్లేడ్ తో ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవడం. నాకేం సంపాదించావు, అసలు మేము తల్లిదండ్రులం కాదు మేడం, నాకు ఇల్లు కట్టియలేదు, నువ్వు తండ్రి పెట్టలా అని అవి అనొద్దు కానీ చాలా ఘోరంగా మాట్లాడుతాడు. బూతులు తిడతాడు ఇద్దరిని. డ్రింక్ చేస్తే ఆ నైట్ ఇంకా నన్ను ఎల్వర్డ్స్ తోటే మాట్లాడతాడు. నెక్స్ట్ డే అమ్మ అంటే నాకు ఆ పిలుపులాగానే వినబడుతుంది. ఆ మాటలు నేను భరించలేక ఎలా పెట్టాలి అన్నాం, అయినా బయటికి ఎలా వదలాలి, కడుపులో పేగు తల్లడిల్లిపోతుంది, వదలలేక పట్టుకొని సాదుకోలేక. తనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు. టైలరింగ్ చేసేటోడు ఇప్పుడు అసలు వర్క్ ఏమీ చేయట్లేదు. వీళ్ళిద్దరిని నాకు వచ్చే శాలరీతో నేను చూసుకోవాలంటే, రూమ్ రెంట్ కట్టాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. ఎంత వస్తుందమ్మా మీకు శాలరీ? నాకు 9,000 వస్తుంది. సొంత ఇల్లు ఏమైనా ఉందా? లేదు మేడం, ప్లాట్ ఉంది. పెద్ద అబ్బాయి తను వర్క్ చేసుకొని తను సంపాదించుకొని తను ఇల్లు కట్టుకున్నాడు. నేను కొన్నటువంటి ప్లాట్లోనే. ఈ అబ్బాయి కట్టుకోలేదు. నాకు అంత స్తోమత రాలేకపోయింది మేడం. నేను 3 పిల్లల్ని చూసుకోవడము. మీ పెద్ద అబ్బాయి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాడు మేడం అప్పుడప్పుడు. మీ అబ్బాయి వచ్చాడండి ఇక్కడికి? వచ్చాడు. అబ్బాయికి చెప్పలేదు. ఇక్కడికి వస్తున్నామని చెప్పలేదా? ఇక్కడ కానీ చెప్పలేదు మేడం, డాక్టర్ దగ్గర కానీ చెప్పాను. డ్రింక్ కూడా చేస్తాడు. ఇప్పుడు డ్రింక్ ఉందా? లేదు సార్. మరి బయటకు వెళ్ళినాక మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమో తన బ్రతుకు కొరకైతే నేను వచ్చాను మేడం. తాగిన తర్వాతనే రచ్చ చేస్తాడు, తాగక ముందు చెప్పిన మాట అంతా కూడా వింటాడు. వాళ్ళకి నచ్చి మారతాము, మాకు కౌన్సిలింగ్ కావాలి, ఏది లీగల్గా మంచిది, ఏది మెడికల్గా మంచిది, ఏది సొసైటీ పరంగా లైఫ్ స్టైల్ ఉండాలి అనేది తెలుసుకోవడం కోసం ఇష్టపడి వస్తే మాకు ఓకే. కనీసం మీరు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీరు మీ అబ్బాయికి అరే ఇక్కడ కౌన్సిలింగ్ ఉంది, లాయర్ గారు ఉంటారు, డాక్టర్ గారు ఉంటారు, ఏవో చెప్తామని. మరి ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ మా ఈ షో ఇది అని తెలిసి నాకు ఇబ్బంది పడితే ఇప్పుడు బాగానే ఉంటాడండి. ఇంటికి వెళ్ళాక ఒక పెగ్గేస్తే మళ్ళీ మీరు అక్కడ తీసుకెళ్తారంటే మరి మీరు తట్టుకోవడానికి రెడీయేనా? నేను రెడీ ఉన్నాను మేడం, ఇంతకంటే మార్గం అయితే లేదు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.